హ్యాండ్ పార్ట్ 2 హ్యాండ్స్ చూడండి. నిన్న మనము బ్యాక్ పార్ట్ చూసాం కదా, ఈరోజు హ్యాండ్స్ కట్ చేస్తున్నామండి. చూడండి, హ్యాండ్స్ ఇలా ఫస్ట్ స్ట్రైట్గా వేసుకోవాలి. మనకు ఎప్పుడైనా హ్యాండ్స్ కొంచెం లాగున్న వాళ్ళకి ఇక్కడ జాయింట్ వస్తుంది కదండి, ఇది ఒక మంచి టిప్ అండి. ఇలా జాయింట్ రాకుండా ఇలా ఫోల్డింగ్ ఉన్న వైపు మనకి వేసుకొని ఇలా వదిలిపెట్టాలండి. వదిలిపెట్టినప్పుడు మనకు ఒక సైడే జాయింట్ పడుతుంది, దీనికి జాయింట్ పడదు, ఓన్లీ ఈ పార్ట్కి ఒక్కదానికే జాయింట్ పడుతుంది. ఓకేనా? మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగో చూడండి, ఓన్లీ ఈ పార్ట్కి మాత్రమే జాయింట్ పడుతుంది, దీనికి జాయింట్ పడదండి. ఇది కూడా ఎప్పుడు కానీ ఇప్పుడు నేను బ్యాక్ వేసానా ఫ్రంట్కి సైడ్ వేసుకోకూడదండి. ఇలా బ్యాక్ మన హ్యాండ్ ఎలా ఉంది చూడండి, ఇలా బ్యాక్ సైడ్ వేసుకోవాలి. ఇది ఫ్రంట్ సైడ్ పైకి ఉండాలి, బ్యాక్ సైడ్ కిందకి ఉండాలి. ఇక్కడ కుట్టు ఉంది కదా అండి, కనిపిస్తుందా? కుట్టు కాండలి ఇక్కడ వరకు పెట్టుకొని మన హ్యాండ్ కరెక్ట్గా పెట్టుకోవాలండి. హ్యాండ్ కరెక్ట్గా పెట్టుకొని ఇలా చేయి వేసుకొని ఇలా తీసుకోవాలి. నా మెథడ్లో నేను చెప్తున్నానండి, మీకు ఇంకా ఏదైనా ఈజీ ప్రాసెస్ ఉంటే ఈజీగా ఇలా చేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది. మనకు బ్లౌజ్ అనేది ఎక్కడ ముడతలు రాదండి. ఇది వెనక భాగం అండి. ఇక్కడ క్లాత్ వచ్చేదాకా ఒక చిన్న ఇలా పెట్టుకోండి, ఇక్కడ కుట్టు దగ్గర చిన్నగా. తర్వాత మనం కర్వ్ స్కేల్తోని రౌండప్ చేసుకోవచ్చు అండి. ఇలా ఇది దాదాపు మనం సన్నగా ఉన్న వాళ్ళకు 2.5 వస్తుందండి. ఇక్కడ చంక దగ్గర డౌను. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకు 3.5 కూడా వస్తుందండి. వాళ్ళ హ్యాండ్ ఎంత పొడవు ఉందో ఇది చూసుకోవాలి. మనం ఎంత 10.5 వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా అదే 10.5 ఉండాలి. మన ఛానల్లో బ్లౌజ్కి కానీ వీటికి సంబంధించిన టిప్స్ అన్నీ షేర్ చేస్తూ ఉంటానండి. ఇలా తీసుకొని మనము ఈ కిందన అన్ని స్ట్రైట్గా ఉంచుకొని ఇలా కర్వ్ స్కేల్తోని అయినా తీసుకోవచ్చు. మీ దగ్గర ఈ స్కేల్ ఉందంటే మనకు కరెక్ట్గా వస్తుందండి. ఇలా కూడా తీసుకోవచ్చు మనం. ఇలా ఇంకొక చిన్న టిప్ చెప్పడం మర్చిపోయానండి. ఇక్కడ ఉంది చూడండి, ఎప్పుడైనా హ్యాండ్ ఇక్కడ మాత్రం మనము 1 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇట్లా తీయకూడదు. ఇక్కడ నుంచి తీసినామంటే హ్యాండ్ మొత్తం ఇక్కడ మనకు కరెక్ట్గా రాదండి. మన షోల్డర్ 2 ఇంచెస్ ఉంటుంది, మన భుజం అనేది 2 ఇంచెస్ ఉంటుంది. కాబట్టి 1 అంటే 2 ఇంచెస్ మనం ఓపెన్ చేసేసరికి 2 అవుతుంది. కాబట్టి కరెక్ట్గా వస్తుంది. ఎప్పుడైనా ఇక్కడ ఎవరికైనా ఇలా మీరు 1 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత ఇలా కరువు తిప్పుకోండి. ఇలా కరువు తిప్పుకున్నారంటే ఈ స్కేల్తో కూడా చాలా బాగా వస్తుందండి కరువు అనేది. ఇగో ఇలా వస్తుంది. ఓకేనా? మనం ఇక్కడ జాయింట్లు వస్తాయండి. ఆ జాయింట్లు కూడా ఎలా వేసుకోవాలి, మనకు ఎక్కువ అంటే టైం వేస్ట్ కాకుండా ఎలా వేసుకోవాలి నేను అప్లోడ్ చేస్తానండి ముందు వీడియోలో. ఇలా వస్తాయండి. జాయింట్లు కనిపించకుండా ఎలా చేసుకోవాలో నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. చూస్తూ ఉండండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను ఫ్రంట్ భాగము ఇంకో వీడియో చేస్తానండి, అందులో చూడండి. ఇది